ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఎవరైతే క్వాలిఫికేషన్ 10+3 అండ్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వివిధ స్ట్రీమ్స్లో వాళ్ళకు వచ్చేసి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ ఇచ్చే విధంగా ప్రముఖ సంస్థ వాళ్ళు హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు విజిట్ అవుతూనే ఉండండి. సో మనకి ఆర్గనైజేషన్ వచ్చేసి అందరికీ తెలిసిందే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట. సో ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వచ్చేసి అండర్ కంపెనీ కింద వచ్చేసి మనకి ఈ యొక్క హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 14 తారీఖు నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ 31 తారీఖు ఆగస్టు వరకు మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి మినీ రత్న షెడ్యూల్ కింద వచ్చేసి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఎవరైతే గ్రాడ్యుయేట్ హోల్డర్స్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక 2020, 21, 22, 23 అండ్ 24లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ డిసిప్లిన్ చూడవచ్చు. ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మెకానికల్, ఈసీ వాళ్ళు, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, మైరైన్ ఇంజనీరింగ్, నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, ఇలా 8 డిసిప్లిన్లో హైరింగ్ చేసుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ కూడా ఉంటుంది. టోటల్గా మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకు వచ్చేసి ఎవ్రీ మంత్ మనకి 12,000 ఫర్ మంత్ స్టైఫండ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సెకండ్ వచ్చేసి మనకి కేటగిరీ 2 టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ అనమాట. ఎవరైతే ట్రిపుల్ ఈ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్స్ ఇంజనీరింగ్, కమర్షియల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ టెక్నీషియన్ డిప్లొమా వాళ్ళకి 71 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి 10,200 ఫర్ మంత్ స్టైఫండ్ అనేది కూడా వస్తుందన్నమాట. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ ఆ నోటిఫికేషన్లో ఉంటుంది, చూడగలరు. ఈ యొక్క కేటగిరీ 1 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, దెన్ మనకి కేటగిరీ 2 టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ అన్ని డీటెయిల్స్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఉంటుంది. మినిమం ఫిజికల్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. దానితో పాటు డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క అప్రెంటిస్ యాక్ట్ కింద 1 ఇయర్ పాటు మనము ట్రైనింగ్ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ కూడా చూడవచ్చు. ఓన్లీ క్యాండిడేట్ హూ ఆర్ బిలాంగ్ టు కేరళ షెల్ బీ కన్సిడర్డ్. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో బోర్డింగ్ లాగింగ్ వచ్చేసి మనకి నాట్ బిల్ ప్రొవైడెడ్ సీజల్ డ్యూరింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనమాట. వీళ్ళైతే ఏం ప్రొవైడ్ చేయట్లేరు. రిజిస్ట్రేషన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకొని కంప్లీట్ మీకు స్ట్రక్చర్స్ అనేది కూడా ఇస్తారనమాట. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 31 తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు గాయస్. సో కంప్లీట్ రిక్రూట్మెంట్ ఇస్తాను, మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.